బంగ్లాదేశ్లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. పెట్రోల్ డబ్బులు అడిగినందుకు రిపన్ సాహా అనే యువకుణ్ణి బీఎన్పీ మాజీ నేత కారుతో తొక్కి చంపేశారు. గత 3 వారాల్లో 10 మంది హిందువులు దారుణ హత్యకు గురి కావటం పెను సంచలనంగా మారుతోంది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్లో పెరుగుతున్న మతపరమైన హింసపై భారత్ తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పెట్రోల్ పోయించుకుని డబ్బులు అడిగినందుకు ఒక హిందూ యువకుడిని కారుతో తొక్కి చంపించి పారిపోయిన దారుణ ఘటన రాజ్బరీ జిల్లాలో చోటు చేసుకుంది. రాజ్బరీలోని గోలందామోర్ వద్ద ఉన్న కరీం ఫిల్లింగ్ స్టేషన్లో 30 ఏళ్ల రిపన్ సాహా అనే హిందూ యువకుడు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో ఒక బ్లాక్ కలర్ ఎస్యూవీ కారు పెట్రోల్ బంక్కి వచ్చింది. వారు సుమారు 3,710 రూపాయల విలువైన పెట్రోల్ పోయించుకున్నారు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండానే ఆ కారును వేగంగా పోనివ్వటానికి డ్రైవర్ ప్రయత్నించాడు. అది గమనించిన రిపన్ సాహా కారును ఆపటానికి ప్రయత్నిస్తూ వాహనానికి అడ్డంగా నిలబడ్డాడు. అయితే ఆ కారులో ఉన్న వ్యక్తులు కనికరం లేకుండా రిపన్ సాహాపై నుంచి కారును పోనిచ్చారు. దీంతో రిపన్ సాహాను కారుతో తొక్కించి హత్య చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ప్రమాదంలో రిపన్ సాహా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెట్రోల్ బంక్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించి యజమాని అబుల్ హాసిం, డ్రైవర్ కమల్ హుస్సేన్లను అరెస్టు చేశారు. కారు యజమాని అబుల్ హాషిం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ సెక్రటరీ, జిల్లా యువదళ్ మాజీ అధ్యక్షుడని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల భారత ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను వ్యక్తిగత గొడవలుగా చిత్రీకరించి నిందితులను వదిలేయటం వల్ల తీవ్రవాద శక్తులకు బలం చేకూరుతుందని భారత్ హెచ్చరించింది.